కొడుకు చెప్పిందంతా చేయాలి, డాన్స్ చేయమంటే డాన్స్ చేయాలి, బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పాలి. ఏకంగా పోలీసులు ఆ రాజకీయ నాయకుడు కొడుకు ఏ చెప్తారే చేయాలి. ఇప్పుడు అటువంటిది ఒకటి బీహార్లో కూడా చోటు చేసుకుంది. బీహార్లో విక్రమార్కుడి సీన్ యాజిటీస్గా రిపీట్ అయింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రబుద్ధుడు ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హోలీ వేడుకల్లో పోలీసుల పైన తన ప్రతాపాన్ని చూపించాడు, తన ఓవర్ యాక్షన్ని చూపించాడు. నేను ఒక వ్యక్తిని, రాజకీయ నాయకుడిని చెప్తున్నాను, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి, నేను పాట పాడతాను, ఇప్పుడు డ్యాన్స్ చేయంటూ కూడా పోలీసులతో ఒక్కసారి ఆయన పాట పాడడం, పోలీసులు డ్యాన్స్ చేయడం. ఇదొకటే కాదు, ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. ఆయన ఏకంగా వచ్చిన వారందరి బట్టలు చింపి, చొక్కాలు చింపేసి వారిపై రంగు పూస్తూ ఇష్టం వచ్చి వివరించాడట. ఆయన స్టైల్ చూడండి ఎలా కూర్చున్నాడో. ఆయన ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఒక చాలా భారతదేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఇలా అనేక కింద ట్యాగ్ లైన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆయన చేసే పనేమో చాలా నీచంగా పోలీసులతో డ్యాన్స్ చేయించడమా. ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. పోలీసులకు తేజ్ ప్రతాప్ యాదవ్ హుకుం జారీ చేస్తూ డ్యాన్స్ చేస్తావా సస్పెండ్ చేయాలి. ఇక్కడ చూడండి, అక్కడ కనబడుతున్న వ్యక్తి మరొక వ్యక్తి చొక్కా చింపేసి రంగులు పూస్తూ ఇష్టం వచ్చిన వివరిస్తున్నారు కదా. ఆ చొక్కా చింపేటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన అక్కడ సంబంధిత ఒక ప్రజాప్రతినిధి అట. ఆయన బట్టలు చూడండి, ఇక్కడ మరొక ప్రజాప్రతినిధి అక్కడికి వచ్చాడు, ఆయన చొక్కా చించేసి ఇంత నీచంగా ఏ మాత్రం కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానని కానీ, మాజీ మంత్రిగా ఉన్నానని కానీ ఏ మాత్రం ఆయన ప్రవర్తనలో కనిపించడం లేదు. నాకు తెలిసి అప్పటికే హోలీ కదా, గట్టిగా మద్యం సేవించి ఉంటాడని ఒక అనుమానం కూడా ఉంది. చూడండి, వచ్చిన వారందరినీ కూడా చిన్న చితక అని తేడా లేకుండా అందరినీ ఆ రకంగా చొక్కాలు చించేసి, చూడండి ఇక్కడ ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన చొక్కా చింపేసి ఇష్టం వచ్చినట్టు రంగులు పూసేసి చాలా నీచంగా ప్రవర్తించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారాయి. ఒకసారి పోలీసులతో ఆయన చేసిన ఓవర్ యాక్షన్ తాలూకు వీడియో చూడండి. और अभी सुनिए, सिपाही दीपक, एक गाना बजाएंगे, उसमें तुमको ठुमका लगाना, ठीक है? बुरा मत मानो, होली है, आज नहीं ठुमका लगाओगे तो सस्पेंड कर दिए जाओगे। बुरा मत मानो, होली है। बाबा हरिहर सोनापुरा में होली थे। और ఈ వీడియోలో వినండి, ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్, ఆయన పెద్ద కుమారుడు. ఆయన ఎంత పెద్ద కుమారుడో, ఎంత పెద్ద మంత్రో ఇక్కడ చూస్తే అర్థమవుతోంది. చాలా వరకు ఆయన్ని ఇక నేను చెప్పినటువంటి మాటలతో సంబోధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏ సిపాయి, నేను పాట పాడతా, దానికి నువ్వు డ్యాన్స్ చేయాలి, లేదనంటే నేను సస్పెండ్ చేయిస్తా అంటూ కూడా ఆ పోలీస్ కానిస్టేబుల్ పైన హుకుం జారీ చేసి తర్వాత పాట అందుకున్నాడు. ఆ పాట అందుకోగానే ఆ పోలీస్ అధికారి డ్యాన్స్ చేయడం చూస్తున్నాం. అయితే అక్కడ ఒక సామాన్య కానిస్టేబుల్ ఏం కాదు, ఆ ఏరియాకు సంబంధించి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి అంటగానే తెలుస్తోంది. ఆయన పాట పాడడం, పోలీస్ డ్యాన్స్ చేయడం, ఇదంతా విక్రమార్కుడు సినిమాని తలపిస్తోంది. ఆ తర్వాత మరొక దృశ్యం చూడండి మీరు, ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆ ఏరియాకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి అట. ఆయన హోలీ వేడుకలకు సంబంధించి ఉత్సవాలు జరుగుతుంటే హోలీ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తేజ్ ప్రతాప్ యాదవ్ని కలిసేందుకు అడిగి వస్తే ఆయన చొక్కాని చించేసి బట్టలు కూడా తీసి ఆయనపై రంగు పూస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూడండి. చూడండి, రెండు విజువల్స్ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఆయనని ఎలా సంబోధిస్తారు ఒకసారి మీరు కామెంట్ చేయండి. చాలా పెద్ద ఎత్తున దీనికి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నేను కనీసం ఆ పదాలను కూడా మీకు చెప్పలేని అటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆర్జేడీలో చాలా కీలకమైన వ్యక్తి, ఇటువంటి ట్యాగ్ లైన్స్ ఉన్నటువంటి ఈయన
హోలీ ఉత్సవాల పేరిట అక్కడికి అందరినీ జమ చేసి కూడబెట్టుకొని అందరితో ఉత్సవాలు చేస్తూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన కాళ్ళపై పడాలి. చూడండి, అందరూ కూడా కాళ్ళు మొక్కుతున్నారు. ఆయన ఏం బాబా నాలేదంటే ఇంకేదైనా దేవుడు ఆయన కాలు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన కంటే వయసులో చాలా పెద్దవాళ్ళని కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చొక్కాలు చించేసి రంగులు పోయడం, వారిని చాలా దారుణంగా ప్రవర్తించాడు. సో మీ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఒకసారి పోలీసుని ఏం పడుతున్నాడంటే, ఏ సిపాయి నేను చెప్పినప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలి, నేను పాట పాడతాను డ్యాన్స్ చేయి, లేదనంటే సస్పెండ్ చేయిస్తానంటూ కూడా ఆ పోలీస్ పై హుకుం జారీ చేసి అంతలోనే పాట అందుకున్నాడు. ఆ పోలీస్ కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, ఆ తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. सोनापुरा में होली थे और अभी सुनिए, ए सिपाही, ए दीपक, एक गाना बजाएंगे, उसमें तुमको ठुमका लगाना, ठीक है? बुरा मत मानो, होली है, आज नहीं ठुमका लगाओगे तो सस्पेंड कर दिए जाओगे। बुरा मत मानो, होली है। बाबा हरिहर नाथ सोनापुरा में होली थे और अभी सुनिए, ए सिपाही, ए दीपक, एक गाना बजाएंगे, उसमें तुमको ठुमका लगाना, ठीक है? बुरा मत मानो, होली है, आज नहीं ठुमका लगाओगे तो सस्पेंड कर दिए जाओगे। యూపీఎస్సీ ఫలితాల్లో 84 పైగా ర్యాంకులతో ప్రభంజనం